అందరికీ వందనాలండి. బైబిల్లో రాయబడి ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడి ఉంది. అంటే దేవుడు యేసుక్రీస్తుని బట్టి ఆనందించుచున్నాడు, సంతోషిస్తున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకునేది తెలుసా? నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన సంతోషించాలి అని ఆశపడుతున్నాను. ఎందుకనంటే ఆయన కుమారులుగా మనం ఉన్నాం కాబట్టి, మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఈరోజు నువ్వు నేను కూడా ఆయన్ని సంతోషపరచాలి, ఆయన కుమారులుగా కుమార్తెలుగాని దేవుడు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతటితోనే కాకుండా దేవుడు ఇంకా ఏమని కోరుకున్నాడు తెలుసా? నిన్ను నన్ను ఆయన యొక్క చిత్తంలో, అనగా 49 వచనంలోని, ఇశ్రాయేలు నీవు నా సేవకుడును, నీలో నేను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. దేవుడు ఇంకొకటి ఏమనుకున్నాడంటే, నీలో నాలో ఆయన మహిమపరచుకోవాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా నా ద్వారా ఆయనకి మహిమ రావాలని ఆశపడుతున్నాడు. ఎందుకనంటే బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, ఏమని? మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును అని. కనుక నీవు నేను ఆయనకి మహిమను తీసుకురావాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలి. మూడోది ఆయన ఏమని కోరుకుంటున్నాడంటే, యెషయా గ్రంథం 42 అధ్యాయము 1 నుంచి చదువుతున్న అందరూ కూడా విందాం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడును, నేను ఏర్పరచుకుని వాడును, నా ప్రాణమునకును ప్రియుడును, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడును అన్ని జనులకు న్యాయమును కనపరచువాడును. దేవుడు మనలో ఏం కోరుకున్నాడు తెలుసా? అన్ని జనులకి మనము సువార్తను అందించేవారుగా, అన్ని జనులను రక్షించేవారుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నశించిపోతున్న వారిని రక్షించడం కోసం దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అని అంటాడు కదా. దేవా, అతడు చాలా మూర్ఖుడు, చాలా మందిని చంపినవాడు, చాలా మందిని అధికారుల ముందు నిలబెట్టినవాడు, నీ పేరు ఎత్తితే ఒప్పుకునేవాడు కాదు అని చెప్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో రాజుల ఎదుటను అధికారుల ఎదుటను తను నిలబడవలసి ఉంది, అది నా నామమును భరించడం కొరకు అని దేవుడు చెప్పాడు. అతడు ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత, తన జీవితంలోని సంపూర్ణమైన మార్పు కలిగిన తర్వాత సేవ ప్రారంభించాలనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు కదా, నీవు ఇక్కడ సేవ చేయటానికి కాదు, అన్ని జనుల మధ్యకు నువ్వు వెళ్ళాలనేసి దేవుడు చెప్పినప్పుడు పౌలు ఆ రీతిగా అన్ని జనుల మధ్యకు వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నది పౌల్ని ఒక ఉద్దేశంతోని, దేవుడు ఏర్పరచుకున్నది పౌలు పట్ల ఒక ప్రణాళికతోని, నిన్ను నన్ను ఏర్పరచుకుంది ఒక ప్రణాళికతోని. ఆ రోజు దేవుణ్ణి మహిమ రావటం కోసం, దేవునికి సంతోషాన్ని తీసుకురావటం బహుగా ప్రయాసపడ్డాడు. అలాగనే యేసుక్రీస్తు ద్వారా మనకి ఎలా సంతోషం తండ్రికి వస్తుందనేసి మనకు డౌట్ రావచ్చు కదా. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు కదా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చతిని అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు. ఆ తమ్ముడు అన్నల్ని ఎంతగానో కష్టపడి ఒక్కడే చదివించాడు. వారు మంచివాళ్ళుగా ఉండాలి, ప్రయోజకులుగా ఉండాలి, వాళ్ళు ఇలాగ ఎండలో కష్టపడకూడదు, వానకి తడవకూడదు, ఎండకి ఇలా చలిలో వణికి పోకూడదు అని ఆ తమ్ముడు ఎంతో కష్టపడి అన్నల్ని చదివించాడు. వారిని ఒక ప్రయోజకులుగా చేశాడు. వారు మంచి జాబ్స్ చేస్తున్నారు, వారంటూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కానీ ఆ తమ్ముడికి కూడా వివాహం అయిపోయింది. ఆ ఇద్దరు ఆ యొక్క అన్నలు ఆ భార్యని, ఆ యొక్క తమ్ముడిని ఎంతగానో బాధపరుస్తూ ఉన్నారు. ఎంతగానంటే వారిని ఒక పని వాళ్ళుగా, వారు ఆ ఇల్లు ఓడవాలి, ఆ ఇల్లు తోడవాలి, ఆ ఇంట్లో పనులు చేయాలి, వాళ్ళకి అన్నం కూరలు వండాలి, ఆ గిన్నెలు రుద్దాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, ఇదే వారి పని. కానీ వారు చదువుకున్నారు కాబట్టి, వాళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి, వారు ఎంతగానో వాళ్ళని చులకన చేస్తూ ఉన్నప్పుడు ఇదంతా కూడా ఒక కుమారుడు చూస్తూ వచ్చాడు. తన కుమారుడు చూశాడు, నా తండ్రికి నా తల్లికి ఎంతో అవమానం జరుగుతుంది కాబట్టి, ఎందుకు జరుగుతుంది? వారు చదువుకోలేదు కాబట్టి, సంస్కారం తెలియదు కాబట్టి, లేదా వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వారిని ఈ రీతిగా బాధపరుస్తున్నారని ఆ రోజు నుంచి ఆ కుర్రవాడు కష్టపడి నేను చదవాలి అనుకుని కష్టపడి చదివాడు. ఆ కుమారుడు ఒక కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అయిన తర్వాత ఆ తల్లిదండ్రులకు అవమానం, దుఃఖాన్ని, బాధని అంతటిని తొలగించాడు. మరొక పక్కన ఒక ల్యాండ్ తీసుకున్నాడు, చక్కగా ఒక 2 పోర్షన్లు వేశాడు, అందులో ఆ తల్లిదండ్రులు ఉంచాడు. చక్కటి కారు తీసుకున్నాడు, ఆ కారులో తల్లిదండ్రులు తిప్పుతూ ఉన్నప్పుడు వారు అన్నలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకనంటే ఆ తండ్రిని సంతోషపరచాలి, ఆ తల్లిని సంతోషపరచాలని ఆ కుమారుడు తీసుకున్న నిర్ణయము. ఈరోజు నీవు నీ యొక్క తల్లిని తండ్రిని సంతోషపరచడానికి నువ్వు ఒక మంచి కుమారుడిగా నువ్వేనా తీర్మానం తీసుకున్నావా లేదా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఆ రోజు యేసుక్రీస్తు తన తండ్రిని సంతోషపరచడానికి సిలువ కూడా ఎక్కాడండి. అది తండ్రిని మహిమపరిచినట్టు.
అది తండ్రిని సంతోషపరిచినట్లు, అది తండ్రికి సంతోషాన్ని ఘనతను తీసుకొచ్చినట్లు ఈరోజు నీవు నేను సెలవుకి ఎక్కని అవసరం లేదు, శ్రమను పొందని అవసరం లేదు, శిక్షించబడని అవసరం లేదు. కానీ దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉండాలి. మనలో ఆయన మహింపరచబడే రీతిగా ఉండాలి. అనేకమైన ఆత్మల్ని మనం రక్షించేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇటు యొక్క ఆశను నీవు నేను కలిగి ఉండాలని మనసారా ఆశిస్తున్నాను. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. దయగలిగిన తండ్రి, ఇప్పటి వరకు వాక్యాన్ని విన్న మేము అందరము కూడా నీ రూపులో నీ చిత్తంలో నాయన మేము నడవటానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు నాయన వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి ప్రభా నీ చిత్తానుసారంగా నడవటానికి సహాయం చేయమని, కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.